శుభోదయం. ఈనాటి విశేషం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మి అర్చన. అలాగే ఈనాటి మరి ఒక విశేషం, మన భారతదేశంలోని 29వ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇది కూడా ఈరోజు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాలక్ష్మిని స్తోత్రం చేద్దాం. లక్ష్యతే లక్ష్యార్థే సూచ్యార్థే. మనలో సలక్షణంగా ఆనందాన్ని నింపుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ సంతోషాన్ని ప్రేరేపించేది లక్ష్మి. ఈ స్వరూపానికి మనం రూపకల్పన చేసినట్లయితే అమ్మవారు కమలాలయే కమలాసనే ప్రసీద ప్రసీద అని అమ్మవారి మహామంత్రం. అమ్మవారు కమలంలో కూర్చుని ఉన్నట్లుగా మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. మనలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయండి. నిలుచున్న అమ్మవారిని స్తోత్రం చేయకూడదు, అమ్మవారు కూర్చుని ఉండాలి, అమ్మవారి కాళ్ళు కనిపించకూడదు, అమ్మవారి వాహనం గుడ్లగూబ, అమ్మవారిని ఒక్కరుగా మహాలక్ష్మినే ఉంచి పూజ చేయకూడదు, అమ్మవారికి ఒక పక్కన గణపతి మరో పక్కన సరస్వతి ఇలా ఉంచి పూజ చేయాలి. అర్థం ఏమిటి అంటే, మనలో ఉండేటటువంటి సాత్విక రాజస తామసిక భావనలు మూడింటికి ఈ ముగ్గురు ప్రతీకలు. బుద్ధి, వివేకము, చాతుర్యము, జ్ఞానము, వాక్కు ఇవన్నీ కూడా గణపతి ద్వారా స్థిరంగా కూర్చోగలుగుతాం మనం. అలాగే ఆలోచన శక్తి సరస్వతి ద్వారా పొందగలుగుతాం. ఈ రెండు సక్రమంగా ఉన్నప్పుడు రాజస మార్గావలంబమైనటువంటి ధనకనక వస్తువాహనాదులను అనుగ్రహించేటటువంటి మహాలక్ష్మి అనుగ్రహం కూడా సులభంగా పొందగలుగుతాం. కనుకనే సనాతన సంప్రదాయం తెలిసినటువంటి ప్రాచీనులు అనుసరించేటటువంటి విజ్ఞులు ఇలా మనకు ఒక రూపాన్ని ఆవిష్కరించారు. చిత్రపటంలో ఒకవైపున గణపతి, మరోవైపున సరస్వతి, మధ్యలో మహాలక్ష్మి కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఆ 1000 దళముల కమలములో కూర్చొని ఉన్నట్లుగా ఉండేటటువంటి చిత్రపటాన్ని మనం సామాన్యంగా పూజ చేస్తూ ఉంటాం. ఈ కమలానికి ఏమిటి ప్రత్యేకత అంటే, ఇది హైందవ ధర్మంలో సనాతన సంప్రదాయజ్ఞులు ఏదైతే చెప్పారో మనలో ఉండేటటువంటి సహస్రదళ కమలము, సహస్రారము శిరస్సులో ఉండేటటువంటి ఆ 7వ చక్రానికి ఈ కమలము ప్రతీక. ఇది తామర పువ్వు నీటిలో ఉంటుంది. తామర ఆకులు నీటి బిందువులు తాకినట్లుగానే ఉంటాయి, వాటికి ఏది అంటుకోవు. భూమి స్పర్శ ఉంటుందా? ఉండదు. నీటిలో ఉంటుంది. కుళ్ళిపోతుందా? పోదు. కమలములు నీటబాసిన కమలాక్షుని రశ్మి సోకి కమలిన భంగిన్. నీళ్ళలో ఉన్నాయి. అవి ప్రశాంతంగా ఉంటాయి, విచ్చుకుంటాయి. సూర్యనారాయణమూర్తి రాగానే విచ్చుకుంటాయి, ఆ తర్వాత సాయంత్రం పడగానే ముడుచుకుంటాయి. ఇది మన జీవనానికి జీవిత విధానానికి ప్రతీక. సూర్యోదయం కంటే పూర్వమే మనం లేవాలి, సూర్యాస్తమయం కాగానే ఇంకా నిద్రకు మనం ఉపక్రమించాలి. కమలం ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలుగా భావన చేస్తూ అనుసరిస్తూ ఉంటుందో అలాగే మనం కూడా. సంసారం నీటి వంటిది, సముద్రం వంటిది, సాగరం వంటిది. నీళ్లలో ఉన్నప్పటికీ కూడా కమలం ఆ నీటి ప్రభావానికి లోను కాదు. బురదలో ఉండవచ్చు, ఆ నీరు రకరకాల విషక్రిములకు మరింకేదైనా అనేకటువంటి సంబంధించినటువంటి వాటికి ఆలవాలం కావచ్చు కాక, అందులో ఉన్నటువంటి ఆ కమలం మట్టుకు వీటన్నిటికీ కూడా భిన్నంగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. ఇది అమ్మవారికి ప్రతీక. మన ఇంట్లో మనం అలా అమ్మవారి అనుగ్రహం కోరి శాశ్వతంగా మన ఇంట్లో లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలి అని అనుకుంటే మట్టుకు గణపతి, కమలంలో కూర్చుని ఉండేటటువంటి మహాలక్ష్మి, సరస్వతి ఇలాంటి చిత్రపటాన్ని సేకరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అర్చన చేద్దాం. ఇల్లు మనస్సు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆనందం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. లక్ష్మీం క్షీర సముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వరదాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రం చేద్దాం. మరొక్క మారు ప్రియమైన మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంతటికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం బాగుందాం. ప్రపంచంలో ఉండేటటువంటి
అందరం కూడా సంతోషంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.